శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎస్ఎం శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, భార్యతో మాత్రమే కాకుండా ఇటువంటి ఈ ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోవటం అనేది ఏ రకంగానూ పాపం కాదు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. మన శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏ పురుషుడు అయినా సరే తన భార్యతో మాత్రమే కాకుండా ఈ ఒక్క స్త్రీతో తప్పకుండా శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం ఏమాత్రం తప్పు కాదని మన ధర్మాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి దేవర్షి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ జపం చేసుకుంటూ అంతరిక్ష మార్గం ద్వారా యమలోకానికి చేరుకుంటాడు. ఇక యమలోకంలో యమధర్మరాజు విశాలకాయ రూపంలో వీరాజమానంగా అలంకరించి ఉన్న సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అతని పక్కన చిత్రగుప్తుడు కూడా కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే దేవర్షి నారద మహర్షి యమధర్మరాజు కూర్చుని ఉన్న స్థానానికి చేరుకుంటాడు. ఇక దేవర్షి నారదుడు రావటం చూసి యమధర్మరాజు కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ సాదరపూర్వకంగా ప్రణామములు చేస్తూ ఈ విధంగా అంటాడు. ఓ దేవర్షి నారదా, మీ రాకతో మా యమపురి ధన్యమైంది అని అంటాడు. ఇక ఈ మాటలు విన్న దేవర్షి నారదుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. మృత్యువు మరియు న్యాయానికి అధిపతి అయిన ఓ యమధర్మరాజా, మీకు కూడా ప్రణామములు అని అంటాడు. ఇక ఆ తర్వాత యమధర్మరాజు, హే దేవర్షి నారదా, ఈరోజు ఎన్నో యుగాల తర్వాత మీరు మా యమపురికి వచ్చారంటే ఖచ్చితంగా ఇలా రావటం వెనక ఒక మంచి కారణమే ఉండి ఉంటుంది. కాబట్టి నా యందు కృప ఉంచి మీ రాక వెనక ఉన్న కారణం ఏంటో మాకు తెలియజేయండి. మీకు మాతో ఏదైనా అవసరం ఉంటే అదేమిటో వెంటనే విన్నవించండి అని అంటాడు. ఇక అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓ యమధర్మరాజా, మీరు చావు మరియు పుట్టుకలకు న్యాయాధిపతి. అంతేకాకుండా ఈ విశ్వంలోని 3 లోకాల ప్రాణులను కూడా వారి కర్మల ప్రకారం శిక్షించే పని ఎంతో న్యాయబద్ధంగా చేస్తూ ఉంటారు. మీ వద్ద సమస్త ప్రాణులు మరియు చరాచరాల లెక్కలు, వారి శిక్షలు అన్నీ ఉంటాయి కదా. భూలోకంలో పాపాలు చేసిన మనుషులను మీరు నరకంలో పెట్టి శిక్షిస్తారు, మరియు పుణ్యం చేసిన మనుషులను మీరు స్వర్గానికి పంపిస్తారు. అందుకే మనుషులు చేసే పాపాలు మరియు కర్మలు అన్నీ మీకు బాగా తెలుస్తాయి. అందుకే ఈరోజు నేను మీ దగ్గరికి ఒక వింతైన సమస్యతో వచ్చాను. నిజం చెప్పాలి అంటే ఒక వింత ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను. దయచేసి నా ప్రశ్నకు సమాధానం తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా అంటాడు. ఓ దేవర్షి, మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా నిజమే. మా దగ్గర 3 లోకాలకు సంబంధించిన ప్రాణుల యొక్క అన్ని లెక్కలు కూడా భద్రంగా సేకరించబడి ఉంటాయి. అయితే ఈ పనిని నేను నా సర్వాంతర్యామి ఆదేశాల ప్రకారమే చేస్తూ ఉన్నానని మీకు తెలుసు కదా. ఆ ప్రభు ఆదేశాల ప్రకారమే మానవులు చేసే పాపం మరియు పుణ్యకర్మల ఆధారంగా వారికి ఈ లోకంలో శిక్షలు విధించటం జరుగుతుంది. కాబట్టి దేవర్షి నారదా, మీ మనస్సులో కనుక అటువంటి మానవజాతికి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్న కాని లేదా అనుమానం ఉంటే దయచేసి ఎటువంటి సంకోచం లేకుండా అడగండి అని చెబుతాడు. మా శక్తి మేరకు మేము తప్పకుండా మీకు వచ్చిన అనుమానాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం అని అంటాడు. ఇక ఈ మాటలు విన్న దేవర్షి నారదుడు ఈ విధంగా అంటాడు. ఓ యమధర్మరాజా, శాస్త్రాల ప్రకారం ఒక పురుషుడు కేవలం తన భార్యను అనగా ఒక్క స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఆ స్త్రీతోనే శారీరక సంబంధం కూడా పెట్టుకోవాలి. కాని అయినప్పటికీ నేను ఇలాంటి వారిని కూడా చూశాను. భూలోకంలో కొంతమంది పురుషులు ఎంతో మంది మహిళలను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇక మరికొందరైతే చాలామంది మహిళలతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇలా చేయటం నిజంగా పాపమా కాదా? ఇలాంటి తప్పు చేసిన వారిని నరకంలోకి పంపించి శిక్ష విధించటం జరుగుతుందా? ఇటువంటి వారిని నరకంలో శిక్షిస్తారా లేదా? దీని గురించి మీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నిజంగానే ఒక మనిషి అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చా? దయచేసి మీరు నా ఈ సందేహాన్ని నివృత్తి చేయండి అని కోరతాడు. అప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. ఓ దేవర్షి నారదా,
మీరు సమస్త మానవజాతి కళ్యాణం కోసం ఒక మంచి ప్రశ్నను వేశారు. ఒక మంచి ప్రశ్నకు సంబంధించిన అనుమానాన్ని అడిగారు. ముఖ్యంగా మానవ జాతిలో మనుషులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చా లేదా అనే కదా మీ అనుమానం. దానికి సమాధానం ఇవ్వాలి అంటే నేను మీకు ఒక చిన్న కథ గురించి చెబుతాను. ఈ కథ గనక మీరు పూర్తిగా వింటే మీకు కలిగిన అన్ని అనుమానాలకు కూడా ఈ కథలో సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగా వింటారో అటువంటి వారి యొక్క 32 తప్పులను కూడా నేను క్షమిస్తానని, వరాన్ని కూడా ఇస్తున్నానని అంటాడు. అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, ఓ యమధర్మరాజా, మీరు వెంటనే ఆ కథను పూర్తిగా చెప్పండి. నేను మీరు చెప్పే కథను శ్రద్ధగా వింటాను అని అంటాడు. ఫ్రెండ్స్, ఈ కథ వినే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఓం నమఃశివాయ అని కాని హరహర మహాదేవా అని కాని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక యమధర్మరాజు మాట్లాడుతూ నారద మహర్షికి ఆ అద్భుతమైన కథ గురించి చెప్పటం మొదలు పెడతాడు. హే నారద మహర్షి, ఈ సంఘటన అనేది ప్రాచీన కాలానికి సంబంధించిన విషయం. ఆ సమయంలో మధ్య దేశంలో చాలా అందమైన ఒక నగరం ఉండేది. ఆ నగరానికి చెందిన రాజు ఎంతో ప్రతిభావంతుడు, ధైర్యవంతుడు, అంతేకాకుండా గొప్ప దయాశీలి కూడా. చూడటానికి ఎంతో బలంగా, ఆజానుబాహుడుగా, అందంగా ఉండే ఆ రాజు పేరు ధర్మపాలుడు. ఇక మహారాజు ధర్మపాలుడు పేరుకు మాత్రమే కాదు, తన రాజ్యాన్ని కూడా న్యాయంగా, ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి ప్రజలు అతడి పరిపాలన న్యాయం కారణంగా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ మహారాజు తన రాజ్యంలోని పౌరులను తమ సొంత కుటుంబంలాగా చూసుకుంటూ ఉండేవాడు. వారి ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా తీరుస్తూ వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఇక మహారాజు యొక్క భార్య పేరు సుకన్య. ఆమె అత్యంత సౌందర్యవతి మాత్రమే కాదు, గుణవంతురాలు, నీతివంతురాలు అయిన ఒక పతివ్రతా స్త్రీ. ఇక మహారాజు ధర్మపాలుడికి తగ్గినట్లుగానే ఆ మహారాణి సుకన్య కూడా ఎంతో దయా స్వభావం కలిగి ఉండేది. ఇక మహారాజు ధర్మపాలుడు కూడా మహారాణిని ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలోని ప్రజలకు కాని, ఆ మహారాజు మహారాణికి కాని ఎటువంటి లోటు లేదు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటి అంటే ఆ దంపతులకు ఎన్నో ఏళ్లుగా సంతాన భాగ్యం మాత్రం కలగటం లేదు. సంతానం కోసం వారు ఎన్నో పూజలు చేశారు, అన్ని రకాల వ్రతాలు కూడా చేశారు. పండితుడు చెప్పిన విధంగా యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా చేశారు. అయినా కూడా వారికి సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. మహారాజుకు సంతానం లేకపోవటం వల్ల మహారాజుతో పాటు మహారాణి కూడా దుఃఖిస్తూ ఉండేవారు. ఇక మహారాజుకి ఎంతో సన్నిహితంగా ఉండే కొంతమంది మంత్రులు మహారాజు యొక్క ఈ దీన స్థితిని చూడలేకపోయారు. ఇక ఎన్నేళ్లు ఎదురుచూసినా కూడా మహారాజుకు సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. ఇక వైద్యులు చెప్పిన దాని ప్రకారం మహారాణికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పటంతో మహారాజు ధర్మపాలుడు మాత్రం తన రాణికి ఎంతో మంది వైద్యుల చేత చికిత్సలు చేయిస్తూనే ఉండేవాడు. ఆమెకు సంతాన భాగ్యం కలగటం కోసం వారు ఎన్నో ఉపాయాలు పాటించారు. అయినా వారి కోరిక మాత్రం నెరవేరలేదు. అటువంటి సమయంలో ఒకరోజు ధర్మపాలుడి దగ్గరికి ఆయన సభలోని కొంతమంది మంత్రులు వచ్చి ఈ విధంగా అంటారు, ఓ మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం 2వ వివాహం చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. అయితే వారు చెప్పిన మాటలు విని మహారాజు వారితో అస్సలు ఏకీభవించడు. ఎందుకంటే మహారాణిని మాత్రమే మహారాజు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే తన భార్య యొక్క హృదయాన్ని అతడు ఏ విధంగా కూడా బాధపెట్టదలుచుకోలేదు. అంతేకాకుండా మహారాజుకు శాస్త్రాల పట్ల ఎంతో జ్ఞానం కూడా ఉంది. మన ధర్మాలు, శాస్త్రాల ప్రకారం ఒక పురుషుడు కేవలం ఒక్క స్త్రీనే వివాహం చేసుకుని ఆమె పట్లే నిష్ఠతో ఉండాలి. ఆమెతోనే అన్ని రకాల శారీరక సంబంధాలు కలిగి ఉండాలి. ఒక భార్య ఉండగా ఒక పురుషుడు మరొక స్త్రీ వద్దకు వెళ్లకూడదు. ఏ విధంగా అయితే ఒక ఉరలో 2 కత్తులు ఉండకూడదు అంటారో అచ్చం అదేవిధంగా ఒక పురుషుడితో 2 స్త్రీలు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు. ఇక ఎటువంటి పురుషులైతే ఒక భార్య ఉన్నా కాని మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటారో అటువంటి పురుషుడు ఘోరమైన పాపాలను అనుభవించి నరకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడు. ఈ కారణంగానే మహారాజు కూడా 2వ వివాహం చేసుకోవాలి అనే ఆలోచనే చెయ్యడు. ఇక మహారాజు ఒప్పుకోకపోవటంతో మిగిలిన మంత్రులంతా కూడా ఈసారి మహారాణి దగ్గరికి వెళ్లి
ఆమెను ఎంతో అభ్యర్థిస్తారు. మహారాణి, మీరే మహారాజుకు ఏదో విధంగా నచ్చజెప్పాలి. మీరు కనుక మహారాజును మరొక వివాహం చేసుకోటానికి ఒప్పిస్తే మన రాజ్యంలోని ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యానికి వారసుడు ఉండటం అనేది ఎంతైనా అవసరం కదా అని ఆమెకు అసలు విషయాన్ని వివరిస్తారు. అంతేకాకుండా ఈ విషయమై చర్చించటానికి మేము మహారాజు దగ్గరికి వెళ్లినప్పుడు రాజుగారు మా మాటను అస్సలు వినలేదని కూడా చెబుతారు. కాబట్టి దయచేసి మీరైనా మహారాజు మనస్సును మార్చమని వేడుకుంటారు. దీంతో మహారాణి కూడా రాజ్యం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్తుంది. హే మహారాజా, మీరు మరొక వివాహం చేసుకోండి. ఎందుకంటే మన రాజ్యానికి భవిష్యత్తులో ఒక రాజు అవసరం ఎంతైనా ఉంది అని మహారాణి ఎంత నచ్చచెప్పినా కూడా మహారాజు ఆమె చెప్పిన మాటలు అస్సలు ఒప్పుకోడు. నా ప్రియాతి ప్రియమైన మహారాణి, నేను కనుక మిమ్మల్ని బాధపెట్టి మరొక వివాహం చేసుకుంటే నేను ఎంతో ఘోర పాపం చేసిన వాడినవుతాను. ఆ పాపం వల్ల నాకు కేవలం భూలోకంలో మాత్రమే కాదు, నరకంలో కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి తప్పును నేను ఎప్పటికీ చేయలేను. ఒకసారి మీరే ఆలోచించండి. నేను కనుక రెండవ వివాహాన్ని చేసుకుంటే మీరు ఖచ్చితంగా నాతో సంతోషంగా ఉండగలరా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహారాణి మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది. ప్రభూ, మీ సుఖంలోనే నా సంతోషం కూడా దాగుంది. నా వల్ల మీకు సంతాన భాగ్యం కలగనప్పుడు మీరు రెండో వివాహం చేసుకుంటే నేనెందుకు దుఃఖిస్తాను? మీరు చేసుకోబోయే మరొక మహిళను నేను నా సొంత సోదరులాగా ప్రేమిస్తాను. దయచేసి మీరు నా గురించి ఆలోచించకుండా మరొక వివాహం చేసుకోండి. ఇందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతుంది. ఇక అప్పుడు మహారాజు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. మహారాణి, మీరు చెప్పిన మాట నిజమే. మీరు చెప్పింది చేస్తే మనకు పుత్ర సంతానమైతే కలుగుతుంది. కాని ఆ పాపం వల్ల కలిగే శిక్ష నుండి నన్ను ఎవరు రక్షిస్తారో మీరే చెప్పండి. ఎందుకంటే ఒక భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధం ఉంచుకోవటం అనేది ఎటువంటి మహాపాపమో శాస్త్రాల గురించి అవగాహన ఉన్న మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అటువంటి పాపం నుండి మోక్షం కూడా మనం పొందలేము. కాబట్టి ఇటువంటి తప్పు నేను చేయటం నాకు ఇష్టం లేదని చెబుతాడు. అయితే మహారాజు ధర్మపాలుడు యొక్క ఆ మాటలు విని స్వర్గలోకంలో ఉన్న ఆయన పితృదేవతలు కూడా ఎంతో బాధపడతారు. ఎందుకంటే ప్రస్తుతానికి ధర్మపాలుడు ఉన్నాడు కాబట్టి స్వర్గంలో ఉన్న పితృదేవతలకు ఆయన ప్రతి ఏడాది కూడా పితృపూజలు అనేవి చేస్తూ ఉన్నాడు. కాని ధర్మపాలుడికి కనుక సంతానం కలగకపోతే ఆ తర్వాత వారి వంశం అనేది అంతమవుతుందని అతని పితృదేవతలు కూడా ఎంతో బాధపడతారు. ఎందుకంటే పుత్రుడు చేసే పితృపూజల ఫలితంగానే పితృదేవతలందరికీ కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి ధర్మపాలుడు చెప్పిన సమాధానం విని అతడి పూర్వీకులు అందరూ కూడా ఎంతో అసంతృప్తి చెందుతారు. అందుకే వారందరూ కూడా ఒకరోజు రాత్రి ధర్మపాలుడి కలలోకి వచ్చి ఆయనకు ఈ విధంగా చెబుతారు. ఓ పుత్రా, నీ వల్ల మేమందరం కూడా స్వర్గలోకంలో ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మన వంశం అనేది అంతమవ్వబోతుంది అని అంటారు. ఇక అప్పుడు మహారాజు తన కలలో తన పూర్వీకులతో ఇలా అంటాడు. నా పూర్వీకులారా, నేనేమంత పాపం చేశానో మీరే వివరించండి. మీ అందరికీ అంతగా బాధ కలిగించిన విషయం ఏంటి? మీ ఆత్మశాంతి కోసం ఏదైనా పరిష్కారం ఉంటే నాకు దయచేసి చెప్పండి. అది నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పుడు అతడి పూర్వీకులు ఈ విధంగా చెప్పటం మొదలు పెడతారు. కుమారా, మా ఆత్మశాంతికి నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే నువ్వు బిడ్డను కనటం. ఎందుకంటే నువ్వు కనుక పుత్రుడికి జన్మనిస్తే ఆ పుత్రుడు చేసే కర్మకాండల వల్ల మన వంశానికి మోక్షం అనేది లభిస్తుంది. లేదంటే మన వంశం అనేది పూర్తిగా నాశనమవుతుంది. అందుకే మేమందరం కూడా నిన్ను వేడుకుంటున్నాం. దయచేసి నువ్వు మరొక వివాహం చేసుకో. ఎందుకంటే పుత్రుడు లేకుండా మనుష్యుడు సద్గతి ప్రాప్తి అనేది పొందలేడు. ఒక పుత్రుడే తన తల్లిదండ్రులకు మోక్షాన్ని కలిగించగలడు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చగలడు. వారి యొక్క అన్ని కర్మకాండలు కూడా చేయగలడు. అప్పుడే ఆ పితృదేవతలకు కూడా వారు చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఇక ఆ పుత్రుడు భూమి మీద చేసే దానధర్మాల ఫలితం కారణంగానే మాకు పరలోకంలో ఆహారం అనేది లభిస్తుందని చెబుతారు. కాబట్టి ఓ పుత్రా, నువ్వు కూడా అతి త్వరగా పుత్ర ప్రాప్తి కోసం మా అందరి ఆత్మశాంతి కోసం మరొక వివాహం చేసుకోమని చెబుతారు. కాని ధర్మపాలుడు మాత్రం వారు చెప్పింది వినకుండా ఇలా అంటాడు. పితృదేవతలారా, మీ అందరికీ కూడా ధర్మం గురించి వివరించాల్సిన అవసరం లేదు.
కాబట్టి భూలోకంలో పుత్రుడు లేకపోయినా కూడా నేను ఆ బాధను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. కాని ఒక భార్య ఉండగా మరొక స్త్రీని పెళ్లి చేసుకుని అటువంటి పాపాన్ని మాత్రం నేను చేయతలుచుకోవటం లేదని వారందరికీ వివరిస్తాడు. ఇక అతడు చెప్పిన సమాధానం విని అతడి పూర్వీకులు అందరూ కూడా ఎంతో దుఃఖితులై తిరిగి మళ్లీ అతని కలలో నుండి అంతర్ధానమవుతారు. ఆ తర్వాత వారందరూ కూడా ధర్మపాలుడి మనస్సు మార్చటానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలని యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ధర్మపాలుడు చెబుతున్న శాస్త్రాల గురించి యమధర్మరాజు కన్నా అవగాహన మరెవరికి ఉంటుంది చెప్పండి. అందుకే వారందరూ కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా వేడుకుంటారు. ఓ యమధర్మరాజా, దయచేసి మా వంశాన్ని రక్షించు. ఎందుకంటే మా వంశంలోని చివరి పుత్రుడికి ఇప్పటివరకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక ఇప్పుడు అతనికి కనుక సంతానం కలగకపోతే మా కుటుంబం అనేది నిర్వంశమవుతుంది. కాబట్టి దయచేసి మా పుత్రుడు రెండవ వివాహం చేసుకునే విధంగా అతనికి అర్థమయ్యేలాగా వివరించమని వేడుకుంటారు. అప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. ఓ మహాత్ములారా, మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. మీ పుత్రుడికి కలిగిన ధర్మ సందేహాలు అన్నింటినీ తీర్చి అతడికి పుత్రుడు కలిగే విధంగా స్ఫూర్తినిస్తానని చెబుతాడు. ఆ తర్వాత యమధర్మరాజు భూలోకానికి వెళ్తాడు. భూలోకానికి వెళ్ళాక తన రూపాన్ని ఒక సన్యాసిలాగా మార్చుకొని మహారాజు ఆస్థానానికి వెళ్తాడు. ఇక ఆ శాతమును చూసి మహారాజు ధర్మపాలుడు అత్యంత ప్రసన్నుడై సాదర సత్కారాలు చేస్తూ ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ తన ఆస్థానంలోకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ధర్మపాలుడు ఈ విధంగా అడుగుతాడు. ఓ మహాత్మా, ఇంతకీ మీరెవరు? మీరు ఏ కారణం వల్ల మా రాజ్యంలోకి అడుగుపెట్టారో చెప్పండి. ఎందుకంటే మీ ముఖంలోని వర్చస్సు కాని తేజస్సు కాని చూస్తుంటే మీరు సామాన్య మహర్షిలాగా అనిపించటం లేదు. మీ రాకతో మా రాజ్యం ఖచ్చితంగా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అని అంటాడు. ఇక అప్పుడు మహారాజు ధర్మపాలుడి యొక్క సాదర సత్కారాలు చూసి యమధర్మరాజు ఈ విధంగా అంటాడు. ధర్మపాలా, నువ్వు ఊహించింది నిజమే. నేను సాధారణ సన్యాసిని కాను. నేను యమలోకానికి అధిపతి అయిన యమధర్మరాజును. అయితే నీ దగ్గరికి రావటానికి వెనక ఉన్న అస్సలు కారణం నీ పూర్వీకులే. వారు ప్రార్థించటం కారణంగానే ఈరోజు స్వయంగా నేను నిన్ను కలవటానికి వచ్చాను. అదేమిటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం నీ కారణంగా నీ పూర్వీకులు అందరూ కూడా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయంతో నీ రాజ్యం మొత్తం కూడా నాశనం కాబోతోంది. ఎందుకంటే నీకే కనుక పుత్రుడు లేకపోతే నీ తర్వాత నీ రాజ్యం, నీ వంశం కూడా దుర్భర స్థితిలోకి మారే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మీ వంశంలోని వారు ఎవరూ కూడా మోక్షాన్ని పొందలేరు. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏ మనుష్యుడైతే మోక్ష ప్రాప్తి పొందాలి అనుకుంటాడో అతడు ఖచ్చితంగా పుత్రుణ్ణి కలిగి ఉండాలి అని చెబుతాడు. ఇక అప్పుడు మహారాజు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. ఓ యమధర్మరాజా, మీరు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కాని అటువంటి శాస్త్రాలే ఒక భార్య ఉండగా రెండవ వివాహం చేసుకుంటే ఎటువంటి పాపం కలుగుతుందో వివరించటం జరిగింది కదా. అందుకే నేను పుత్రుడు లేకపోయినా పర్వాలేదు, ఆ బాధను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. కాని మరొక వివాహం చేసుకుని ఆ పాపాన్ని మూటగట్టుకోటానికి సిద్ధంగా లేనని చెబుతాడు. ఎందుకంటే అటువంటి పాపం చేసే బదులుగా నేను పుత్రహీనుడిగా జీవించటం మంచిది అని అంటాడు. ఇక అప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ, ఓ ధర్మపాలా, నీ న్యాయపరమైన ఆచరణ మరియు నీ భార్య పట్ల నీకున్న నిష్ఠ మరియు ప్రేమను చూసి నేను నిజంగా అత్యంత ప్రసన్నుడయ్యాను. అందుకే నేను నీకు ఈరోజు నీ సమస్యకు ఒక పరిష్కారం చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేమిటి అంటే, ఒక పురుషుడు తప్పకుండా మరొక వివాహాన్ని చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పాపం లేదు. అయితే ఈ విధంగా ఎవరు ఏ సందర్భంలో చేయవచ్చు అంటే, ఒక పురుషుడి యొక్క మొదటి భార్య అతడు రెండవ వివాహం చేసుకోటానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ పురుషుడు తప్పకుండా రెండవ వివాహం చేసుకోవచ్చు. ఇలా చేయటంలో ఎటువంటి పాపం లేదు. అంతేకాకుండా మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే, ఏ భార్య అయితే తన భర్తకు సంతాన ప్రాప్తిని ఇవ్వలేకపోతుందో అటువంటి భర్త తన భార్య అనుమతి తీసుకొని మరొక వివాహం చేసుకోవచ్చు. ఇలా వివాహం చేసుకోవటం వల్ల ఆ భర్తకు ఎటువంటి పాపం కలగదు అని అంటాడు. ఇక సాక్షాత్తు యమధర్మరాజు చెప్పిన ఈ మాటలు విని ధర్మపాలుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. యమధర్మరాజు తనకు సూచించిన విధంగానే చేస్తానని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాడు. ఇక ఆ తర్వాత యమధర్మరాజు ధర్మపాలుణ్ణి సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి
అక్కడ్నుంచి అంతర్ధానమవుతాడు. ఆ తర్వాత మహారాజు ధర్మపాలుడు తన భార్య అయిన సుకన్య వద్దకు వెళ్లి ఈ విధంగా అడుగుతాడు. మహారాణి, మీకు నేను రెండవ వివాహం చేసుకోవటం ఇష్టమేనా? మీరు ఆ వివాహానికి అనుమతి ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాణి కూడా సంతోషంగా మీరు వివాహం చేసుకోటానికి నేను అనుమతి ఇస్తున్నాను అని చెబుతుంది. దీంతో ధర్మపాలుడు మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత వారికి అందమైన కొడుకుతో పాటు కూతురు కూడా జన్మిస్తుంది. ఇక వారి పిల్లలను చూసి పరలోకంలో ఉన్న వారి పూర్వీకులు అందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అదేవిధంగా యమధర్మరాజుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ విధంగా నారద మహర్షికి కలిగిన సందేహాన్ని యమధర్మరాజు ఈ కథ ద్వారా ఏ విధంగా వివరించాడో మీకు కూడా అర్థమైంది కదా. మరి ఈ కథ ద్వారా మీకు కూడా మీ అనుమానాలు అన్నీ తీరినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.